హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి ఫిష్ ఫ్రైతో మేము ముందుకు వచ్చానండి. ఫిష్ ఫ్రై అంటే డీప్ ఫ్రై అనుకున్నారు, పొరపాటును కూడా అలా కాదండి. చక్కగా గ్రేవీ రైస్లో కలుపుకోవచ్చు, ముక్క మంచిగా నంచుకు తినొచ్చు, అంత బాగుంటుంది. ఎలా చేసుకోవాలో ఈజీగా అండ్ టేస్టీగా ఓవర్ హడావిడి లేకుండా క్విక్గా సింపుల్గా నేను మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే అబ్బా స్వర్గం, అంత బాగుంటుంది. ఎప్పుడు పులుసులు ఇగురులేనా ఇలా ఒక్కసారి గ్రేవీ ఫ్రై ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నేను ఈ ఫ్రై చేయడానికి ఒక 5 ముక్కలు తీసుకున్నానండి, ఫిష్ ముక్కలు. మరీ పల్చగా మనం నార్మల్గా ఫ్రై చేసుకుంటాం కదా ఫిష్ డీప్ ఫ్రై, అలా కాకుండా ఓ మాదిరి మందంతో కట్ చేయించుకోవాలి, లేదంటే ముక్క చెదురైపోయే అవకాశం ఉంటుంది. అలా పక్కన పెట్టేసుకొని చేప ముక్కల్ని నీట్గా క్లీన్ చేసుకొని వెడల్పాటి ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ప్యాన్లో చక్కగా ముక్కల్ని అలా చదిరి కూర్చోబెట్టేసేసి కాసేపు లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా మనం ఫిష్ ఫ్రై చేసేస్తే గ్రేవీలో మొత్తం కలిసేటప్పుడు పీస్ అయిపోతుందండి. ఎంచక్క ముందే కొంచెం ఇలా జాగ్రత్తగా ముక్కలు వేయించుకుంటే మనకి గ్రేవీలో ముక్కలు చెదురవకుండా ఉంటాయి. చూడండి, మరి ఓకే డీప్ ఫ్రై అవసరం లేదు, అలా అని మరీ పచ్చిగా కాకుండా ఈ మాదిరిగా ఇలా వేయించుకుంటే సరిపోతుంది. నిదానంగా ముక్కలు టర్న్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకవైపు చక్కగా వేగాయి కదా, రెండో వైపు కూడా వేయించేసుకొని ఇక వీటిని నిదానంగా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూడండి, వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను కదా, ఈ మాదిరిగా ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఆయిల్ కొంచెం ఉంది కాబట్టి నేను 1 స్పూనే వేసుకుంటున్నానండి. అస్సలు ఆయిల్ లేకపోతే మీకు కావాల్సిన గ్రేవీకి తగ్గట్టు ఆయిల్ని అడ్జస్ట్ చేసుకోండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా చాపర్లో తురిమేశానండి. దాంట్లోనే ఒక 3 పచ్చిమిర్చిని, అలాగే 1 టీ స్పూన్ దాకా ఫ్రిడ్జ్లో దాచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసి వేసేసి చక్కగా, ఎలా అంటే ఉల్లిపాయలు పచ్చివాసన పోయి లైట్ పింక్ కలర్ వచ్చేదాకా కొంచెం ఓపిక్గా వేయించుకుందాం. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు సుమా, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ఫిష్ గ్రేవీకి మంచి టేస్ట్ని ఇచ్చేది ఈ ఉల్లిపాయలు మగ్గడంలోనే ఉంటుందండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతే రుచి మారిపోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి, పింకిష్ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం. నేను పచ్చికారం వేస్తున్నానండి, కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని. మన ఇంట్లో కూర కారం కూడా వేసుకోవచ్చు బ్రహ్మాండంగా. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా. ఈ 2 వేశాక మసాలాలు మరీ మాడిపోకుండా నిదానంగా మనం వేసిన ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా మొత్తం కూడా ఉల్లిపాయ పచ్చిమిరపకాయతో సమానంగా మంచిగా వేయించుకోవాలి. మసాలాలు మాడిపోకుండా ఉండడానికి ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. ఒక 100 ml వాటర్ పోసుకుంటే సరిపోతుంది. చక్కగా వాటర్ పోయడం వల్ల మసాలాలన్నీ మంచిగా కుక్ అవుతాయి. లేదంటే ఇలాగే ఫ్రై చేస్తూ ఉండడం వల్ల మసాలాలు మాడిపోయే అవకాశం ఉంటుంది, అప్పుడు కూర కంప్లీట్గా టేస్ట్ మారిపోతుంది. సో ఇలా కొంచెం వాటర్ పోసుకున్నాక మరొక్కసారి మొత్తాన్ని కలిపి నూనె పైకి తేలేదాకా మసాలాల్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా కలిపేసేసి ఒక 5 నిమిషాలు వదిలేస్తే మంచిగా నూనె పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనం సగభాగం వరకు వేయించుకొని పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని నిదానంగా ఇలా ఈ గ్రేవీలో అలా డిప్ చేసేసుకుంటే సరిపోతుందండి. మొత్తం అన్నిటినీ కూడా నిదానంగా ఇలా పెట్టేసుకున్నాము. ఈ గ్రేవీ వేసుకొని ఒక 2 ముక్కలు వేసుకొని రైస్లో కలుపుకు తింటూ ఉంటే అబ్బా సూపర్గా ఉంటుందండి. ఎప్పుడు ఫిష్ ఫ్రైని ఎంతసేపు పులుసు, గ్రేవీ, కర్రీ లేదంటే డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం. నాకు తెలిసినంత వరకు ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. కొంచెం టైం టేకింగ్ పట్టినా కానీ నేను మీకు చెప్తున్నానండి, 100కు 100% సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఒకవైపు నిదానంగా టర్న్ చేసుకున్నాం కదా, రెండో వైపు మంచిగా మగ్గేదాకా మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. చూడండి, పైకి సపరేట్గా ఆయిల్ తేలిపోయి మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. రెండో వైపుని మళ్ళీ గరిటె పెట్టి తిప్పకుండా జస్ట్ కాడ పట్టుకొని అలా తిప్పేస్తే సరిపోతుంది. పైన లైట్గా కరివేపాకు జల్లుకొని ఒక అరబద్ద నిమ్మరసం అలా పిండుకొని స్టవ్ కట్టేసేసి వేడి వేడి అన్నం పెట్టుకొని
2 చేప ముక్కలు పైన కొంచెం గ్రేవీ వేసుకొని తింటూ ఉంటే అబ్బా స్వర్గం అండి. కంప్లీట్ డిఫరెంట్ టేస్ట్తో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు కదా ఈ గ్రేవీతో ఉన్న ఫిష్ ఫ్రైని. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. ఉంటాను మరి.